లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మొదటి రోజు ముగిసిన కాళేశ్వరం బహిరంగ విచారణ. 18 మంది ఇంజనీర్లను విచారించిన కమిషన్ చీఫ్ చంద్రఘోష్. రేపు మరో 15 మంది ఇంజనీర్ల విచారణ. స్కిల్ వర్సిటీకి అందరిలాగే అదానీ నిధులిచ్చారు. 100 కోట్ల విరాళం నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడి. కేంద్రం నుంచి అదనంగా రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుంచి తప్పించుకునేందుకు హస్తిన వెళ్తున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ సెటైర్లు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ది ద్వంద్వ వైఖరి. అవినీతి బయటకు రాగానే రేవంత్ మాట మార్చారని హరీష్ విమర్శ. కొడంగల్లో ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన. అధికారులు, పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశం. లగచర్ల దాడి అనంతర పరిణామాలపై వివరాల సేకరణ. సీఎం చంద్రబాబు నివాసం వద్ద గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. ప్రజా దర్బార్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆందోళన. మంత్రి లోకేష్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. టీడీపీ అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు చేసినా చర్యలెందుకుండవు? పోలీసుల తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్న అంబటి. అదానీ, జగన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్న మాజీ మంత్రి కాకాణి. చంద్రబాబు పాలనలో విద్యార్థులకు చదువు దూరమైంది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని జూపూడి విమర్శ. పోలవరం కాలువ గట్లను కొల్లగొడుతున్న జనసేన నేతలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్టు పేరుతో భూముల సేకరణ. వజ్రపు కొత్తూరు మండల పరిధిలోని 5 రెవెన్యూ గ్రామాల పరిధిలో పరిశీలన. విమానాశ్రయం కడితే నిరాశ్రయులవుతామని స్థానికుల ఆవేదన. పల్నాడు జిల్లా కలెక్టరేట్ ముందు వాలంటీర్ల ఆందోళన. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. అతిలిలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అంశాలపై చర్చ. విజయనగరం జిల్లాలో ఆరంభమైన వరి కోతలు. ధాన్యం కొనుగోలుకు సిద్ధం కాని పౌర సరఫరాల శాఖ. ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఆందోళనకారులతో అట్టుడుకుతున్న ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళన. తమ సమస్యలపై విజయవాడలో రిలే నిరాహార దీక్ష. నెల్లూరు జిల్లా వింజమూరులో ముస్లింలకు ఇచ్చిన పీర్ల మాన్యం భూముల అన్యాక్రాంతం. కాపాడాలంటూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేసిన మైనారిటీ నాయకులు. కేటీఆర్కు లంబాడీలు, గిరిజనులపై కొత్తగా ఎనలేని ప్రేమ వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేశారన్న ఎమ్మెల్యే బాలునాయక్. జనగామ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ర్యాలీగా బయలుదేరిన బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. భూపాల్పల్లిలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం. విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ గా సిఆర్ఈ దొన్నుదొర. విశాఖ, శ్రీకాకుళంకు నాన్ స్టాప్ కొత్త బస్సుల ప్రారంభం. కత్రాలో మాతా వైష్ణోదేవి రోప్వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు. పోలీస్ వాహనంపై రాళ్లు రువ్విన నిరసనకారులు. పరిస్థితి ఉద్రిక్తం. రోప్వే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న డోలీ, గుర్రపు సవారీ యజమానులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై వీడని ఉత్కంఠ. రేసులో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్. ఈ నెల 28న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు. 4వ సారి హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. దావుద్ ఇబ్రహీం బెదిరింపుల కారణంగానే దేశాన్ని వీడాను. న్యాయపరమైన చిక్కుల కారణంగా భారత్ వీడలేదన్న లలిత్ మోదీ. జర్మనీలో జనావాసాలపై కుప్పకూలిన భారీ రవాణా విమానం. లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. విమానం కూలిన ఘటనలో 1 మృతి, 3కి గాయాలు. పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిమానుల ఆందోళన. పలు ప్రాంతాల్లో లాక్డౌన్, ఇంటర్నెట్ సేవలు బంద్. 2వ రోజు కొనసాగుతున్న ఐపీఎల్ వేలం. డూప్లెసిస్ ని 2 కోట్లకు దక్కించుకున్న కోల్కతా. అన్సోల్డ్ గా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రహానే, శార్దుల్ ఠాకూర్. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. మరోసారి 80,000 పాయింట్స్ దాటిన సెన్సెక్స్.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన.